కొండపోచమ్మ సాగర్లో మునిగి 5గురు మృతి. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకుల దుర్మరణం. ఇంకో 2 స్నేహితులు సురక్షితం. మృతులందరూ హైదరాబాద్ వాసులు. వీరిలో 2 అన్నాదమ్ములు కూడా ఉన్నారు. ఇక ప్రమాదానికి ముందు కొండపోచమ్మ సాగర్లో యువకులు చూడొచ్చు. నిజంగా చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే బాధ ఇంకోటి ఉండదు. దయచేసి మారాలి మనం. అంటే ఇక్కడ ప్రభుత్వాలను, అధికారులను, వాళ్ళను, వీళ్ళను, తల్లిదండ్రులను కూడా అనలేం. ఎందుకంటే ప్రతి సెకండ్ కొడుకు ఏడికి పోతా ఉన్నాడు. చిన్న పిల్ల పసిపిల్లలు అయితే బుడిబుడి అడుగులేస్తే అంబాడేటప్పుడు చూస్తారు. ఇంత పెద్దగా మనిషికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏడ చూస్తారు చెప్పు. ఒక రకంగా ఇది చాలా బాధ కలిగించేది. అంటే మనం బాధను వ్యక్తం చేస్తాం, సరే అయ్యో పాపం ఇట్లయిందంటాం. ఇక పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఏదో ట్వీట్ చేస్తారు, వాళ్ళ దిగ్భ్రాంతిని వాళ్ళు వ్యక్తం చేస్తారు. బట్ ఇప్పుడు చనిపోయినరు, మీరు వీళ్ళు తమ్ముళ్ళు చనిపోయినరు, వాళ్ళ అమ్మా నాన్నలకు, వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ అక్క చెల్లెలకు ఒక శోకం ఉంటుంది కదా, ఒక కడుపు కోత ఉంటుంది కదా వాళ్ళ తల్లిదండ్రులకు. దాన్ని ఎవరైనా తీర్చగలుగుతారా? ఎవ్వరు కూడా తీర్చలేరు కదా. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం? బాధ్యతతో ఉండాల్సిన వ్యక్తులు, ఇవాళ తల్లిదండ్రులకు కష్టాన్ని తీర్చాల్సిన వ్యక్తులు కడుపు కోతను మిగిల్చి ఇట్లా అర్ధాంతరంగా చచ్చిపోతే ఏముంటుంది? చెట్టంతా పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అంటే సంతోషంగా పోయినరు, ఆడుకున్నారు, పాడినరు, అట్లనే బయటికి రావాలి. అటువంటి వాటికి దిగడమే తప్పు. చిన్న బాయిలకే దిగకూడదు. అంటే ఇంకెప్పుడు జ్ఞానం వస్తుంది మనకు? చాలా బాధ అనిపిస్తుంది. అంటే చనిపోయినప్పుడు మనం వాళ్ళని ఏమి అనలేము, కానీ అట్లీస్ట్ బ్రతుకున్న వాళ్ళన్నా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు చాలా సంతోషంగా దుంకిండ్రు, ఆడినరు, పాడినరు. నేను ఒక్కసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. చనిపోయే ముందు వాళ్ళకి దిగి మీరు చూడరు మిత్రులారా. అంటే సంతోషం ఏముంటుంది? ఒక్క 5 సెకండ్లలో సంతోషం. ఇక తీరా 1 సెకండ్ అటు ఇటు మారేసరికి ఇక ఎంత శోకమో ఎంత బాధనో ఒకసారి మీరే చూడరు. చూడండి, గిట్లా ఆడిరు, గిట్లా దుంకిండ్రు. తీరా చూస్తే ఒక 5-10 నిమిషాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మొత్తం ఇట్లా జరిగిపోయింది. ఏం సాధిస్తాను చెప్పుండ్రి? దయచేసి బాధ్యతతో ఉండుండ్రి. మిత్రులందరికీ చెప్తా ఉన్నా, బండి నడిపేటప్పుడైనా, ఈత కొట్టేటప్పుడైనా, బిల్డింగులు ఎక్కేటప్పుడైనా, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కూడా కనిపెట్టుండ్రి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండుండ్రి. ఆ బిల్డింగ్ల మీదకి పోతాడు, పైన పత్రిక చూసుకుంటే ఆడు కింద మొత్తం లోకాన్ని మర్చిపోతాడు. ఆడు పైన 4 అంతస్తుల బిల్డింగ్ మీద ఉంటాడు, అదేదో మొత్తం క్రికెట్ మైదానం అన్నట్టు ఫీల్ అయిపోయి ఇక నాకు ముంగటేం లేదు వెనకేం లేదు అనుకొని పైన గాలిలో చూసుకుంటే ఇట్లా అనుకుంటూ పోయి అమాంతం రోడ్డు మీద కింద పడిపోతాడు. అటు తీగల మీద కొందరు పడతారు, రోడ్ల మీద కొందరు పడతారు, చచ్చిపోతారు. అంటే సావు. ఇక మనం చచ్చిపోయిన తర్వాత ఇంకా సాధించేది ఏముంటుంది చెప్పుండ్రి? ఏం మిలుగుతుంది చెప్పుండ్రి? అర్ధాంతరంగా ఏ తప్పు చేయకుండా ఉట్టిగానే చచ్చిపోయి నిర్లక్ష్యం వల్ల కేవలం తల్లిదండ్రులకు శోకాన్ని మిలిగించి ఇక మనం ఇంతకంటే దరిద్రం ఏముంటుంది జీవితాల్లో? సరే మనం ఆనక ఎవడో వచ్చి మనల్ని కొట్టిండో, చంపిండో, ఏదో అయిందంటే ఓకే, దానికి ఏం చేయలేం. బట్ కేవలం మన నిర్లక్ష్యం వల్ల ఇవాళ మనం చచ్చిపోతున్నామంటే ఇక అంతకంటే దరిద్రం ఏముండదు. ఇక మనం పుట్టుక కూడా వృధా, వ్యర్థమవుతుంది. దయచేసి ఆలోచన చేయండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్. నేను అందరినీ కూడా నా 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా, ఏ పని చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండుండ్రి. అది ఈత విషయంలో కావచ్చు, పతంగులు ఎగిరేసినా, బండి నడిపినా, ఏదైనా కూడా. ఇవాళ తెల్లవారుజాములో పటాన్ చెరువు దగ్గర స్కూటీ చాలా వేగంగా పోయినరు, లారీ ఎదురుగా వచ్చింది, వీళ్ళు ఎదురుగా పోయినరు, ఢీ కొట్టిండ్రు. అక్కడికక్కడ ఒక వ్యక్తి స్పాట్ డెడ్, ఇంకో వ్యక్తికి చాలా తీవ్రంగా ఉన్నది. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. పొద్దున్నే న్యూస్ చూసిన అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం? ప్రాణాలను తీసుకురాలేం కదా. దయచేసి జాగ్రత్తగా ఉండుండ్రి. దయచేసి మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండుండ్రి. ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ చావు గురించి మాట్లాడుకుంటా ఉన్నది. రేపు అన్ననాడు ఇట్లాంటి వార్తలు ఇంకా చదవకుండా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే మనం ఉండాలి. జాగ్రత్తగా కూడా మీరు ఉండాలి. యువకులందరికీ కూడా స్పెషల్గా చెప్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.